నమస్తే నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల పట్టణంలో డబ్బుల వివాదం ఘర్షణకు దారితీసింది. చీరల వ్యాపారం చేస్తున్న ఓ టీడీపీ నాయకురాలు డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తూ ఇంటికెళ్లి దౌర్జన్యం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రేమ వ్యవహారం, రక్తపాతం, కత్తులతో దాడి. సమీర్పై దాడి చేసిన 4 యువకులు అరెస్ట్. పోలీస్ టవర్లో నిందితులు, 2 బైక్లు, కత్తి స్వాధీనం. డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడి. నంద్యాల పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల హాస్టల్లో జరిగిన విషాద ఘటనలో 14 ఏళ్ల విద్యార్థి చికిత్స పొందుతూ మృతి. స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు. ఆషాఢ మాసం నంద్యాల రోజాకుంటలో భక్తి శ్రద్ధలు ఉట్టిపడ్డాయి. శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో వెలిసిన పార్వతీదేవి అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా మేళతాళాలతో భక్తి శ్రద్ధలతో పుట్టింటి పట్టు చీర సారీ. నంద్యాల రావోస్ విద్యా సంస్థ విద్యార్థులు విశేష ఫలితాలు. 4 విద్యార్థులు ఎంబీబీఎస్ సీటు సాధించడం విశేషంగా అభినందించిన కళాశాల చైర్మన్ శ్రీ ఏఎన్వి అప్పారావు. ఆలగడ్డలో రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి. వ్యవసాయ అధికారి కిషోర్ కుమార్ రెడ్డి. నంద్యాల శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో ఆషాఢ మాసం శుభ శుక్రవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించిన భక్తులు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో 6 లక్షల విలువైన బంగారు నగలు అపహరణ, రద్దీని ఆసరాగా చేసుకున్న ఆగంతకులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల గాలింపు. నంద్యాల పట్టణంలో డబ్బుల వివాదం ఘర్షణకు దారితీసింది. చీరల వ్యాపారం చేస్తున్న ఓ టీడీపీ నాయకురాలు డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తూ ఇంటికెళ్లి దౌర్జన్యం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో నివసిస్తున్న సుజాత అనే మహిళకు టీడీపీ నాయకురాలు పద్మజ చీరలు ఇచ్చినట్లు సమాచారం. ఆ లావాదేవీలకు సంబంధించిన డబ్బులు ఇప్పటికే చెల్లించినప్పటికీ మరో 5 లక్షలు ఇవ్వాలని పద్మజ ఫోన్ ద్వారా బెదిరించినట్లు బాధితురాలు తెలిపింది. తాను ఎటువంటి బాకీ లేనని చెప్పినప్పటికీ పద్మజ ఆగ్రహంతో సుజాత ఇంటికి చేరుకుని దౌర్జన్యానికి దిగినట్లు సమాచారం. ఈ క్రమంలో సుజాత భర్త విశ్వనాథ్ పై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దిక్కుతోచని పరిస్థితిలో బాధితురాలు 100కు ఫోన్ చేయడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు. ఆమె టీడీపీ కార్యకర్త. నన్ను 2018 నుంచి స్టిల్ ఇంతవరకు నేను 5 లక్షల పైగానే ట్రాన్సాక్షన్ చేసి మొత్తం కట్టినాను. అయినా కానీ అదనంగా 5 లక్షలకు బాండ్ రాసుకొని వచ్చి కడతావా లేదా అని నన్ను డ్యూటీ నుండి పిలిపించి ఇంట్లో దౌర్జన్యంగా నన్ను కొట్టినారు. వాళ్ళ అబ్బాయి ఆమె ఇద్దరు వచ్చినారు. సార్ ఏమన్నంటే నాకు పలుకుబడి ఉంది, అది ఉంది, నన్ను ఎవరు ఏం చేసుకోలేరు అని మాట్లాడుతుంది. ఇదంతా గాయాలు చేసినారు. ఎక్కడ చూసినా దౌర్జన్యంగా అదనపుగా డబ్బులు వసూలు 5 రూపాయల వడ్డీ ఇంట్రెస్ట్ తీసుకుంటుంది, అధిక వడ్డీ తీసుకుంటుంది. అయిపోయినా కానీ ఇంకా కావాలని మమ్మల్ని సతాయిస్తుంది. నువ్వేమన్నా చేసి నువ్వేం చేస్తావో మాకు తెలీదు, నా డబ్బులు నాకు కట్టాలా, నిన్ను వదిలిపెట్టాను, నన్ను ఎవ్వరు ఏం చేసుకోలేరు, నేను టీడీపీలో ఒక మెంబర్ని, కార్యకర్తని, నా వెనక చాలా బలగం ఉంది, నన్ను ఎవ్వరు చేసుకోలేరు, నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు అని స్టేషన్ నుండి అక్కడి నుండి కూడా కాల్ చేయించింది. పొదుపు అన్నీ అయిపోయినా కానీ ఆ బాండ్లు ఇప్పుడు పొదుపులో తీసుకున్నాక అంతా అయిపోయిన బాండ్లు నేనేం చేసినానంటే ఫ్రెండ్షిప్ వలన ఆ బాండ్లు నేను రికవరీ చేసుకోలేదు నమ్మకం మీద. కానీ ఆ బాండ్లు కూడా ఎక్కడో పోయినాయని చెప్పి మళ్ళీ స్టేషన్లో సబ్మిట్ చేసింది. ఆమెకు ఎటువంటి నేను అప్పు లేను, ఏం లేను. కానీ ఇంకా 1.5 లక్షలకు అదనంగా 5 లక్షలు కట్టాలా, 10 లక్షలు కట్టాలా అని నన్ను ఇది చేస్తుంది. నువ్వు ఎట్టగట్టవు, నీ మీద బట్టలు ఊడదీసి కొడతా, అది కొడతా అని చాలా దారుణంగా చాలా ఇదిగా ప్రవర్తిస్తుంది ఆమెను. ఇది ఏదో ఒకటి చెయ్యాలా సార్, మీరు పార్టీ తరఫున అలాంటి వ్యక్తిని పార్టీలో పెట్టుకోవడమే చాలా ఇబ్బందికరం సార్. ఆమె పార్టీని చెప్పుకొని చెడ్డ పేరు తెస్తుంది పార్టీకి. వాళ్ళ కొడుకు విడిపియాల్సింది పోయి 2 మహిళలు కొట్టుకుంటుంటే నా భార్యనే చున్నీ పట్టుకొని వెనక్కి లాగక మంచం మీద వేసి కొట్టడం ప్రారంభించింది. నేను ఇద్దరిని విడిపించి పక్కకు రాగానే నన్ను వెనక్కి దోశాడు. నేను వాకిలి తట్టుకొని నిలబడగా
నన్ను పట్టుకొని అతని చేతికున్న కడంతో ఒక గుద్దు గుద్దినాడు, మెడ మీద గాయమైంది. ఆ తర్వాత వెంటనే అతని కాళ్ళతో, అతని 2 కాళ్ళతో ఎగిరెగిరి నా ఎడమ కాలు మీద, మోకాల మీద కొట్టడం వల్ల ఆ నరం కానీ, లెగ్ ఎల్బో బ్యాక్ సైడ్ నరం కానీ ఉబ్బి, మోకాళ్ళంతా చాలా మజిలంతా ఉబ్బి చాలా వాపుతో నడవడానికే కష్టంగా అయిపోయింది. ఇది కుడికాలు ఈ మోకాళ్ళంతా చాలా వాపు చేసి నడవడానికే ఇబ్బందిగా అయిపోయింది. ఈ కాలుకి తేడా చూడండి. తర్వాత మంచం మీద నన్ను పడేసి నా మీద అతను పడుకొని ఆ కడియంతో భుజానికి వేసి కొట్టడం, మెడకేసి కొట్టడం చేశారు. నన్ను గట్టిగా గొంతు పట్టుకుని ఊపిరాడక స్పృహ తప్పిపోతున్నాను, నాకు ఊపిరి ఆడట్లేదు, గుండెగానే పెయిన్గా ఉంది అని గట్టిగా అరుస్తే అప్పుడు వదిలేసి నిలబడి మమ్మల్ని ఇది చేసినారు. ఇదేమిటి న్యాయం అని నేను వెంటనే మా భార్యకి 100 ఫోన్ చేయమని కోరగా వెంటనే 100కి ఫోన్ చేయగా 3 టౌన్ లిమిట్స్ పోలీసు వాళ్ళు వెంటనే స్పందించి అక్కడికి పోలీసులు ఇద్దరు చేరుకొని అందరినీ త్వరితగతిన స్టేషన్కి తీసుకొని వచ్చి ఇద్దరిని విచారించి వాళ్ళు తగిన న్యాయం చేస్తాము, ఈ విధంగా ఇంటి వద్దకు పోకూడదు, ఇంత ధృవం కొట్టకూడదు, మీది పొరపాటు ఉంది, మీరు లీగల్ చట్టపరంగా బాండ్ విషయాలు, డబ్బుల విషయం అయితే కోర్టుకు వెళ్ళవలసిందిగా మీకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళినారు అని వాళ్ళని కానీ మందలించి మాకు సరైన న్యాయం చేకూర్చారు. 3 టౌన్ సిఐ గారు చాలా సిన్సియర్గా మాకు న్యాయం చేకూర్చారు. ఇందుకు మాకు రక్షణ కల్పించి న్యాయం చేకూర్చినందుకు వాళ్ళకు మేము అభినందనలు తెలుసుకుంటున్నాము. కానీ ఆమె ఈ విధంగా ఇంట్లోకి వచ్చి కొట్టినామే రేపు బయటగానే కొట్టదనే గ్యారెంటీ లేదు కాబట్టి ఆమెపై తగు చర్యలు తీసుకోవడం మంచిదని, టీడీపీ కార్యకర్తగా నాకు బ్యాక్గ్రౌండ్ అందరూ ఉన్నారని మితిమీరినట్టుగా ఏ విధంగా అంటే ఆ విధంగా రెచ్చిపోతుంది. డబ్బులు ఇచ్చిన వాళ్ళను, ఇవ్వని వాళ్ళను ఏవేవో చేస్తూ ఉంది. బయట కూడా గవర్నమెంట్ జాబ్స్ ఇప్పిస్తానని కూడా ఆమె అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తుంది. ఒక్కొక్కరిగా బయటకు వచ్చేటప్పుడు ఆమె విషయాలు బయట పడతాయి. నా భార్యను కానీ అడగగా నాకు ఇప్పటి వరకు ఏజ్ దగ్గరికి వచ్చింది, నాకు ఇస్తారో ఇవ్వరో మా దగ్గర లేవు, మేము కట్టము, మాకు ఉద్యోగం ఏమీ వద్దు, ఏ రికమెండేషన్ ఉన్నా ప్రైవేట్ విషయాలు అన్నందుకు అప్పటి నుంచి మనస్పర్ధ గొడవలు మొదలైనాయి. అది విషమించి ఇంత దూరం వచ్చి ఈ విధంగా మేము ఇబ్బంది. 4 యువకులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడిస్తూ ఈ నెల 14వ తేదీన రాత్రి 9:30 సమయంలో సమీర్ అనే వ్యక్తిపై 4 వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టడం జరిగిందని, ఆళ్లగడ్డ పట్టణ శివార్లోని జాతీయ రహదారిపై ఉన్న ఏవీ గోడౌన్ దగ్గర దోషా హౌస్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితులను పట్టణ సిఐ నాగరాజారావు, ఎస్ఐ చిన్నవీరయ్య మరియు సిబ్బంది వారందరినీ అదుపులోకి తీసుకున్నారన్నారు. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారని, అరెస్ట్ అయిన వారిలో ముడగాల పెద్ద ఎల్లాలు కురుబ వెంకట సుధీర్, తలారి నరేంద్ర మరియు దూదేకుల హుస్సేన్ బాబు ఉన్నారని, నిందితుల దగ్గర నుంచి 2 మోటార్ బైకులు, 1 కత్తి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రేమ వ్యవహారమే ఈ దాడికి ప్రాథమిక కారణంగా గుర్తించిన డీఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ నాగరాజురావు, ఎస్ఐలు చిన్నవీరయ్య, శ్రీనివాస్ గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు. సరే ఉండు. మీకు మనకి 14/7/26 రాత్రి 9 గంటల ప్రాంతంలో పాత బస్ స్టాండ్ స్టేట్ బ్యాంక్ దగ్గర మనకి సమీర్ అనే కుర్రోడు మీద కుర్రోళ్ళు కత్తులతో దాడి చేసిన సంగతి మీకు తెలుసు. ఆ విషయంపై ఆళ్లగడ్డ టౌన్లో 307 కింద కేసు నమోదు చేసి మా సిఐ గారు నాగరాజారావు మరియు టీము చిన్నపేరయ్య, శ్రీనివాసరావు గౌడ్ వీళ్ళ ఆధ్వర్యంలో టీంలు ఏర్పడి ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ముద్దాయిలు మనకి పెద్ద ఎల్లాలు, సుధీర్, నరేంద్ర, హుస్సేన్, ఇంకొక మైనర్, మొత్తం 5 ఈ యొక్క నేరంలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు
మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే 2 మోటార్ సైకిల్ మీద ఈ ముద్దాయిలు అటకాయించి వాళ్ళ మీద కత్తులతో దాడి చేయటం, వాడికి డొక్కలో తల మీద చోట్ల గాయాలైనవి. అతన్ని మెరుగైన వైద్యం కోసం మనం నంద్యాల పంపడం జరిగింది. అతను బాగానే అవుట్ ఆఫ్ డేంజర్. ఈ కేసులో వెంటనే దీన్ని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ దర్యాప్తులో భాగంగా ఈరోజు మా సిఐ రాబడిన సమాచారం మేరకు ఈ 4 ముద్దాయిల్ని తర్వాత వేరే ఇంకా మైనర్ వాళ్ళని కస్టడీలోకి తీసుకోవటం, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక చాకుని రికవర్ చేసి ఈరోజు తర్వాత ఆ క్రైమ్లో వాడిన 2 మోటార్ సైకిల్, ఒక స్కూటీ, ఒక హీరో 2 వాడారు. అవి కూడా స్వాధీనపరుచుకున్నాం దర్యాప్తులో భాగంగా. ఇది ఇక్కడ టౌన్లో ఎప్పుడు జరగలేదు ఈ కత్తులతో దాడి అనేది. ఇది కుర్రాళ్ళ మధ్య ఒక అమ్మాయి ప్రేమ విషయంలో గొడవ జరిగింది, వేరే విషయం కాదు. అది పూర్తిగా విచారించుకొని వీళ్ళకి శిక్ష పడే విధంగా దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ వేస్తాం త్వరలో. వీళ్ళ మీద అందరి మీద కూడా రౌడ్ షీట్లు ఓపెన్ చేసి ఎవరైతే దౌర్జన్యాలు ఇదవుతారో వారిపైన రౌడ్ షీట్లు ఓపెన్ చేసి వాళ్ళని కంట్రోల్. నంద్యాల పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల హాస్టల్లో జరిగిన విషాద ఘటనలో 14 ఏళ్ల విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు ఎన్జిఓస్ కాలనీలో నివాసం ఉంటున్న పసుపుల ఉన్నరాయుడు తన కుమారుడు పసుపుల అభినవ్ జైన్ ను ఇటీవలే నంద్యాల పబ్లిక్ స్కూల్లో 9వ తరగతిలో హాస్టల్ చేర్పించారు. అయితే హాస్టల్లో ఉండటం ఇష్టం లేదని బాలుడు తల్లిదండ్రులకు చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. జూలై 2న బాలుడిని తిరిగి హాస్టల్లో వదిలి వచ్చిన కొద్దిసేపటికే హాస్టల్ గదిలో టవల్తో ఉరివేసుకొని స్థితిలో గుర్తించిన సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచే చికిత్స పొందుతున్న అభినవ్ జైన్ శుక్రవారం అంటే జూలై 17 ఉదయంన మృతి చెందినట్టు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. తమ కుమారుడి మరణంపై ఎవరిపైనా అనుమానం లేదని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నంద్యాల పట్టణంలోని రోజాకుంట ప్రాంతంలో భక్తి శ్రద్ధలు ఉట్టిపడ్డాయి. స్థానిక శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో వెలిసిన పార్వతీదేవి అమ్మవారికి రోజాకుంట మహిళలు సాంప్రదాయబద్ధంగా పుట్టింటి పట్టుచీర సారే సమర్పించారు. ప్రత్యేక పూజలతో ప్రారంభమైన ఈ కార్యక్రమం గ్రామోత్సవ వాతావరణంలో కొనసాగింది. బైరమాల్ వీధిలోని శ్రీ పెద్దమ్మదేవి ఆలయం నుండి మహిళలు భారీగా ఊరేగింపుగా బయలుదేరి మంగళ వాద్యాల నడుమ ఆలయానికి చేరుకున్నారు. భక్తి గీతాలు, మంగళ హారతులతో అమ్మవారిని స్మరించుకుంటూ సాంప్రదాయ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అలంకరించిన పట్టు చీరలు, సారెలతో అమ్మవారిని అభిషేకించి ప్రత్యేక అర్చనలు చేశారు. పుట్టింటి సారె సమర్పించడం ద్వారా అమ్మవారిని కూతురిలా భావిస్తూ సాంప్రదాయాన్ని కొనసాగించడం విశేషంగా నిలిచింది. మహిళలు భక్తి పారవస్యంలో పాల్గొని తమ కోరికలు నెరవేరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి పుట్టింటి సారే సమర్పించే ఈ సాంప్రదాయం భక్తి సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది.
లోపలికి రా రామరేష్, లోపల రండి. రామచంద్ర బయట బయట ఉండే ఇట్లా. ఓం నమో వెంకటేశాయ. మా రోజాకుంట దేవస్థానం దినదిన అభివృద్ధి జరిగి ఇంకా ముందుకు పోయి ఇంకా ఎన్నో పూజలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఇది 5వ సంవత్సరం మేము ఆషాఢ మాసం సారెలు మొదలుపెట్టి 5 మంది అమ్మవార్లకు ఆషాఢ మాసం సారెలు ఇస్తాము. ఈ రోజు మా గుళ్ళో పార్వతీదేవికి ఇస్తున్నాము ఫస్ట్ సారి వడిబియ్యం. ఈ రోజు అమరేష్ దంపతులు, మా గుడి తరపున మహిళలు అందరం పాల్గొని ఈ అమ్మవారికి చీర, సారె, వడిబియ్యం అన్ని సమర్పిస్తున్నాము. 2వ వారం పెద్దమ్మ తల్లికి, 3వ వారం చౌడమ్మ తల్లికి, 4వ వారం జగజ్జనని మాతకు, లాస్ట్ 5వ వారం జమ్ములా పరమేశ్వరి మాతకు మా మహిళలందరము స్వయంగా మేమే చేసుకొని అన్ని చీర, సారె, వడిబియ్యము అన్ని సమర్పిస్తాము అమ్మవార్లకు. ఈ అమ్మవారు మా మహిళలందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. అలాగే మా మహిళలకు ఇదొక సంబరం అయింది. ఆషాఢ మాసం వచ్చిందంటే పండగ అవుతుంది మా మహిళలందరికీ. అలాగే అమ్మవారు కూడా అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. నంద్యాల ప్రజలు అందరికీ మా దేవస్థానం తరఫున, రోజాకుంట దేవస్థానం తరఫున ఆషాఢ మాస శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ నమస్కారం చేసి మేము విన్నవించుకునేది ఏమంటే, మా ఆనవాయితీ ప్రకారం రోజాకుంట దేవస్థానం నుంచి 5గురు అమ్మవారికి ఆషాఢ మాసంలో చీర, సారె, వడిబియ్యం సమర్పించున్నాము. ఈరోజు మొదటి రోజు పెద్దమ్మ తల్లి దగ్గర నుంచి మా దేవాలయంలో పార్వతీదేవికి ఈరోజు ఆషాఢ మాసం చీర, సారె సమర్పించున్నాము. ఈ ఆనవాయితీ ఎందుకు వచ్చిందంటే, మన దేశంలో రైతులు, ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటే ఈ అమ్మవారి పూజ చేస్తే సకాలంలో వర్షాలు పడి అందరినీ రక్షిస్తుందని చెప్పేసి మా ఆలోచన. ఇంతే. నమస్కారం. రోజాకుంట దేవస్థానం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన రీనీట్ ఫలితాల్లో నంద్యాలకు చెందిన రాహుస్ విద్యా సంస్థ విద్యార్థులు విశేష ఫలితాలు సాధించారు. ఇంటర్ మరియు లాంగ్ టర్మ్ కోచింగ్ నుంచి నేరుగా 4 విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించడం విశేషంగా నిలిచింది. ఈ విషయాన్ని కళాశాల చైర్మన్ శ్రీ ఏఎంవి అప్పారావు తెలిపారు. నార్ల హాసిని 720 మార్కులకు గాను 571 మార్కులు సాధించగా, జె వెంకట మనోహర్ 501 మార్కులు సాధించారు. మిద్దె వైష్ణవి ఎస్సీ కేటగిరీలో 432, ఎగ్గోని దీపిక 397 సాధించి ఎంబీబీఎస్ సీట్లను కైవసం చేసుకున్నారు. గత 15 సంవత్సరాలుగా జాతీయ స్థాయి అధ్యాపక బృందంతో నాణ్యమైన నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ అందిస్తున్నామని కళాశాల యాజమాన్యం తెలిపింది. ఈ ఫలితాలు ఆ కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. అదేవిధంగా నంద్యాలలో మొట్టమొదటిసారిగా శ్రీ చైతన్య ఇన్ఫినిటీ లెర్నింగ్ ప్రోగ్రాం ద్వారా నీట్ 2027 లాంగ్ టర్మ్ కోచింగ్ ప్రారంభించినట్లు వెల్లడించారు. రీనీట్ లో 300 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని నంద్యాల జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నంద్యాల పట్టణ ప్రజలకు, రాయలసీమ
అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ హాసిని. నేను 720కి 571 మార్క్స్ అచీవ్ చేశాను నీట్లో. అండ్ దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ పెట్టే స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్స్. దీన్ని అందిస్తున్న చైర్మన్ అప్పారావు గారికి అలాగే మోనీ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ వల్ల మా తప్పులేంటో తెలుసుకొని మేము ముందుకు సాగగలుగుతున్నాము. మెటీరియల్స్ కానీ ఇక్కడ పెట్టే ప్రతి ఒక్క ఎగ్జామ్లో మనం ఈ చేస్తున్న తప్పులు తెలుసుకున్నాను. అలాగే ఈ నీట్ 2026 రీనీట్లో ఈ స్టాండర్డ్ని అందుకోవడానికి గల కారణం ఈ స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్స్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు వైష్ణవి. నేను రీనీట్లో 432 మార్క్స్ తెచ్చుకున్నాను. నేను ఇంటర్ అండ్ లాంగ్ టర్మ్ రావ్స్ కాలేజ్లోనే తీసుకున్నాను. ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ వాళ్ళు నేను అడిగే ప్రతి డౌట్ని క్లియర్ చేస్తూ, ఇంకా నేను ఇక్కడ ప్రాక్టీస్ చేసే మెటీరియల్స్, వీకెండ్ ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్లు బాగా నాకు ఉపయోగపడ్డాయి. దీనికి ఫ్యాకల్టీకి మా సార్ వాళ్ళకి, డైరెక్టర్ అండ్ చైర్మన్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాను. మరి కోచింగ్ అంటే రావుస్ అంటే కోచింగ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 1986లో రావుస్ ఇంజనీరింగు, మెడికల్ అన్ని ఎంట్రన్స్ కోచింగ్లు మొదలు పెట్టేదాకా నంద్యాలలో కోచింగ్ సెంటర్స్ లేవు. నంద్యాలకు మొట్టమొదటి మెడికల్ సీటు, నంద్యాలకు మొట్టమొదటి ఐఐటి సీటు, నంద్యాలకు మొట్టమొదటి ఏఐట్రిబుల్ సీటు అంటే ఎన్ఐటి సీటు అందించిన సంస్థ రావుస్. ఈ వరవడిని కొనసాగిస్తూ 1992లో కోచింగ్ ఓరియంటెడ్ కాలేజ్గా మొదలైన రావుస్ కళాశాల ప్రస్థానం ప్రతి సంవత్సరము మరి ఇటు ఆల్ ఇండియా జేఈ ర్యాంకులు, ఐఐటి ర్యాంకులు, నీట్లో మెడికల్ ర్యాంకులు, ఎంసెట్లో 1000 ర్యాంకులతో తన యొక్క ఆధిపత్యాన్ని, తన యొక్క జైత్రయాత్రని కొనసాగిస్తూనే ఉంది. ఈరోజు ప్రకటించిన నీట్ ఫలితాల్లో రావుస్ విద్యార్థులు ఇంటర్ నుంచి నేరుగా నలుగురు విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించారు. ఇవి లాంగ్ టర్మ్ విద్యార్థులు కాదు, డైరెక్ట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు. సో డైరెక్ట్ ర్యాంకులు సాధించడం అనేది రావుస్ కళాశాల సాంప్రదాయంగా మార్చుకుంది. ఫలితాల్లోకి ఒకసారి వెళ్తే మనము ఈరోజు ఎన్ హసిని 571 మార్కులతో టాపర్గా నిలిచింది. అలాగే జె వెంకట మనోహర్ 501 మార్కులతోనూ, ఎం వైష్ణవి 432 మార్కులు ఎస్సీ కేటగిరీలోను, వై దీపిక 397 మార్కులు ఎస్సీ కేటగిరీలోను నలుగురు విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించబోతున్నారు. ఈ విద్యార్థులని మొట్టమొదటిగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ మంచి డాక్టర్లు అయ్యి సమాజానికి సేవ అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. రావుస్ కాలేజీ ప్రారంభం నుండి ఇప్పటి వరకు కూడా సర్వీస్ ఓరియంటెడ్ కాలేజీగానే నడిచింది. మరి కమర్షియల్ దూరాలకి నంద్యాలలో చెక్ పెడుతున్న కాలేజీ ఏదైనా ఉందంటే అది రావుస్ కాలేజే. మరి ఆల్ ఇండియా కోచింగ్లను కూడా బహుశా భారతదేశంలో మరి ఎవరు ఇవ్వలేనంత తక్కువ ఫీజులకు అందిస్తున్నటువంటి కళాశాల రావుస్ కళాశాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ విద్యా సంవత్సరం మేము ఒక కొత్త ప్రయోగాన్ని చేస్తున్నాం. మొట్టమొదటిసారిగా నంద్యాలలో శ్రీ చైతన్య వారి ఇన్ఫినిటీ ల్యాండ్ ప్రోగ్రామ్తో మరి స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీతో మంచి ఆల్ ఇండియా లెవెల్ క్వశ్చన్ పేపర్లతో, మెటీరియల్తో
ఇన్ఫినిటీ ల్యాండ్ వారి మెటీరియల్తో చైతన్య వారి మరి ప్రోగ్రామ్ని డిజైన్ చేసాము. లాంగ్ టర్మ్ 2027 మెడికల్ ప్రోగ్రామ్ని. ఈ ప్రోగ్రాం యొక్క లాభాలని అందరికీ అందించాలన్న ఉద్దేశంతో రీనీట్ ఎగ్జామ్లో 300 మార్కుల పైన వచ్చిన విద్యార్థులందరికీ కూడా ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నాము. ఈ సదవకాశాన్ని విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పండి. నేను 300 మార్కుల పైన వచ్చిన విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ ప్రోగ్రాము చాలా హైలైట్గా ఉంటుంది. ఎందుకంటే మీ ర్యాంకు ఆల్ ఇండియా లెవెల్లో ఎంత వస్తుంది, చైతన్య వాళ్ళ 27 స్టేట్లలో ఏ పొజిషన్లో మీరు ఉంటారనేది తెలుస్తుంటుంది. కాబట్టి ప్రతి వారం పెట్టే పరీక్షలో మీరు దాన్ని బట్టి మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, సో మరి ఈ లాంగ్ టర్మ్ 2027 మెడికల్ కోచింగ్ క్లాసులు ఆల్రెడీ మొదలైనవి. కాబట్టి యాస్పిరెంట్స్ ఎవరన్నా ఉంటే ఇమీడియట్గా పేరు నమోదు చేసుకుని క్లాస్కి అటెండ్ కావాల్సిందిగా కోరుతున్నాము. సో రావుసు తన యొక్క సర్వీసెస్ని విద్యార్థులకి కొనసాగిస్తుందని, మా పట్ల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాన్ని మేము వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగినట్టుగా నిలబెట్టుకుంటామని చెప్పి హామీ ఇస్తూ, సో ఐ విష్ ద స్టూడెంట్స్ 4 students who are going to become doctors, who are going to get medical seats, so the best of luck to them. So thank you Ananda. రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలగడ్డ మండలం వ్యవసాయ అధికారి కిషోర్ కుమార్ సూచించారు. మీడియాతో మాట్లాడుతూ రైతులు వ్యవసాయ కార్యాలయాలు లేదా కమాండ్ సర్వీస్ సెంటర్లలో పంట వివరాలు, అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ పథకం కింద మినుము, జొన్న, మొక్కజొన్న, వరి, ఉల్లి పంటలకు బీమా సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. పంట దిగుబడి తగ్గిన సందర్భంలో మొక్కజొన్నకు ఎకరాకు 600, మినుముకు 190 వరకు పరిహారం లభిస్తుందని చెప్పారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో సాధారణ వర్షపాతం కంటే చాలా తక్కువ వర్షాలు నమోదయ్యాయని, జూలైలో ఇప్పటి వరకు కేవలం 4.6% వర్షపాతం మాత్రమే నమోదైందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతులు వరి సాగుకు దూరంగా ఉండి మినుము, మొక్కజొన్న, జొన్న వంటి స్వల్పకాలిక పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వరి నాట్లు వేస్తున్నప్పటికీ భవిష్యత్తులో నీటి విద్యుత్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. రైతులంతా పంటల బీమా పథకంలో నమోదు చేసుకొని లబ్ధి పొందాలని పిలుపునిచ్చారు. ఆళ్లగడ్డ మండల రైతులందరికీ నమస్కారం. ఈ సంవత్సరం ఎల్నినో ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు. రకరకాల మాధ్యమాల ద్వారా, పొలం పిలుస్తున్న కార్యక్రమం ద్వారా, ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే అందరూ చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మనకు జూన్లో వర్షపాతం నమోదైన, జూలైలో ఎటువంటి వర్షపాతం 177 సెంటీమీటర్లు మనకు సాధారణ వర్షపాతం జూలైలో ఉన్న, ఇప్పటికి కేవలం 4.6 mm మాత్రమే ఆళ్లగడ్డ మండలంలో నమోదు కావడము. తర్వాత మీరందరూ గమనించినట్లయితే ఈ ఎండలు, ఈ గాలులు చూసినటువంటి పరిస్థితిలో ఈ ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నదనేది మనకు అర్థమవుతుంది. ఈ పరిస్థితులలో మన ప్రభుత్వం వారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మరియు వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ అనే పథకాలు రైతులకు మంచి ఉపయోగకరంగా ఉండడానికి తీసుకురావడం జరిగింది. ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఉండే పంటలు మినుము, మొక్కజొన్న, వరి, జొన్న, ఉల్లి, తర్వాత ఆమ్దాలు, ఇటువంటి పంటలు మనకు వేసిన ప్రతి పంటకు కూడా మనం ఇన్సూరెన్స్ కట్టుకుంటే, ఇది వచ్చేసి క్రాప్ కటింగ్ ద్వారా, అంటే ఒకవేళ పంట తగ్గినచో మీకు ఇన్సూరెన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందరూ మన ఆళ్లగడ్డ మండలంలో మినుము, మొక్కజొన్న వేసి ఉన్నారు. మినుముకైతే ఎకరాకు 190 రూపాయలు ఇన్సూరెన్సు, మొక్కజొన్నకైతే ఎకరాకు 660 రూపాయలు ఇన్సూరెన్సు. మీరు మీ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, ఆధార్ పొలం పాస్బుక్ మరియు సెల్ఫ్ డిక్లరేషన్ అనేది సిఎస్సి సెంటర్లోనే ఇస్తారు. సెల్ఫ్ డిక్లరేషన్ పత్రం అనేది చాలా సింపుల్గా ఉంటుంది. సంతకం పెట్టేసి ఇచ్చేస్తే ఆ 4 డాక్యుమెంట్లు అప్లోడ్ చేసేసి మీకు సిఎస్సి సెంటర్లో రసీదు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మీరు పిఎంఎఫ్బివై పథకానికి మీరు ఎన్రోల్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. దీనికి ఆఖరి తేదీ ఈ నెలాఖరు వరకు ఉంది. కాబట్టి ప్రతి సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్లో మనకు జరుగుతూ ఉంది. కనుక అంతవరకు కూడా ఆగకుండా టెక్నికల్ ఇష్యూస్ ఏదన్నా వస్తాయి కాబట్టి లాస్ట్లో ముందే అందరూ చేయించుకొని
మీరు చేసిన ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ మేము ఈ క్రాప్ చేసి ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ వర్షాభావ పరిస్థితులలో ఇప్పటికి కూడా బాచుపల్లె, మిట్టపల్లె, అహోబిలం గ్రామాలు వరి వేయడం జరుగుతుంది. ఆ గ్రామంలో ప్రజలందరికీ పలుమార్లు చెప్పడం జరిగింది, వేయొద్దండి, మీరు ఏదైనా స్వల్పకాలిక పంటలు కానీ మినుము కానీ మొక్కజొన్న కానీ వేసుకోండి అంటే ఇంకా కొంతమంది రైతులు ఇప్పటికే బోర్లు తగ్గినా కూడా ఇంకా వాళ్ళు నాట్లు వేస్తున్నారు. నిన్న మొన్న కూడా మేము వెళ్ళి చెప్పడం కూడా జరిగింది. కావున అందరూ దయచేసి రైతులందరికీ ఇంకా అన్నిదా భావించకుండా, మీకు చాలా విషయం ఇది, ఎందుకంటే సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా ఒక్క వర్షం లేదు. కెనాళ్ళన్నీ, కాలువలన్నీ, రిజర్వాయర్లన్నీ డెడ్ స్టోరేజ్లో ఉన్న పరిస్థితి కాబట్టి దయ ఉంచి మీరు వరి అయితే నాటు వేసుకోవద్దండి. రాబోయే కాలంలో బోర్ల కరెంట్ వచ్చేది కూడా తగ్గిపోతుంది అనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి దీన్ని వాస్తవంగా అందరూ రైతులు ఆలోచన చేసి, ఏదో నీళ్ళు వస్తాయి దేవుడు ఉన్నాడు అనేది కాకుండా ఇప్పుడు పరిస్థితి బట్టి ఆలోచన చేసి దయచేసి మినుము కానీ మొక్కజొన్న కానీ వేసుకొని ఈ సంవత్సరం మనం ఎంతో జాగ్రత్తగా వ్యవసాయాన్ని గట్టెక్కించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కట్టుకోవడము, స్వల్పకాలిక పంటలు వేసుకోవడం ఒక్కటే మనకు ఈ సంవత్సరం మార్గం. కావున అందరూ తూచా తప్పకుండా 100% పాటించాలని మండల వ్యవసాయాధికారిగా నేను ఒక శ్రేయోభిలాషిగా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. నమస్కారం. నంద్యాల పట్టణంలోని పార్క్ రోడ్లో ఉన్న శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో ఆషాఢ మాసం శుభ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక కుంకుమార్చనలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించి అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆషాఢ శుక్రవారం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. Number 8. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో చోరీ ఘటన కలకలం రేపింది. బస్సు రద్దీని ఆసరాగా చేసుకున్న ఓ అగంతకుడు మహిళ బ్యాగ్లో ఉన్న 6 లక్షల విలువైన బంగారు నగలను అపహరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో ఓ మహిళ చోరీకి గురైంది. గడివేముల మండలం బిలకల గూడూరుకు చెందిన సరస్వతి 2 రోజుల క్రితం దిగువమెట్టలోని తన పుట్టింటికి వెళ్లింది. తిరిగి అత్తగారింటికి వెళ్లేందుకు నంద్యాల ఆర్టీసీ బస్టాండులో నందికొట్కూరు వెళ్లే బస్సు ఎక్కింది. బస్సులో తీవ్ర రద్దీ ఉండటాన్ని గమనించిన ఓ అగంతకుడు ఆమె బ్యాగ్ ను లక్ష్యంగా చేసుకుని అందులో ఉన్న సుమారు 6 లక్షల విలువైన బంగారు నగలను అపహరించాడు. కొద్దిసేపటి తర్వాత బ్యాగు తెరిచి ఉండటాన్ని గమనించిన సరస్వతి నగలు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించింది. వెంటనే వాంటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బస్టాండులోని సీసీటీవీ నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో చోరీ ఘటన కలకలం రేపింది. బస్సు రద్దీని ఆసరాగా చేసుకున్న ఓ అగంతకుడు మహిళ బ్యాగ్ లో ఉన్న 6 లక్షల విలువైన బంగారు నగలను అపహరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండులో ఓ మహిళ చోరీకి గురైంది. గడివేముల మండలం బిలకల గూడూరుకు చెందిన సరస్వతి 2 రోజుల క్రితం దిగువమెట్టలోని తన పుట్టింటికి వెళ్లింది. తిరిగి అత్తగారింటికి వెళ్లేందుకు నంద్యాల ఆర్టీసీ బస్టాండులో నందికొట్కూరు వెళ్లే బస్సు ఎక్కింది. బస్సులో తీవ్ర రద్దీ ఉండటాన్ని గమనించిన ఓ అగంతకుడు ఆమె బ్యాగ్ ను లక్ష్యంగా చేసుకుని అందులో ఉన్న సుమారు 6 లక్షల విలువైన బంగారు నగలను అపహరించాడు. కొద్దిసేపటి తర్వాత బ్యాగు తెరిచి ఉండటాన్ని గమనించిన సరస్వతి నగలు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించింది. వెంటనే వాంటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బస్టాండులోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇవి ఇవాల్టి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.
నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు FPD ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, BPS లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. OPG మరియు RVG లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ N ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. NTR వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా AP స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, AP JHS జర్నలిస్ట్, APS RTC ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి. డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ G చంద్రశేఖర్ MDS, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.